రాత్రి ఏమధికారం ఉంది? భయాపరిస్థితికి ఏమధికారం ఉంది? తెల్లందాక ఎందుకు పంపిస్తుంది? 12 కోట్ల రాత్రి ఎందుకు దొంగనవా మేము? ఇప్పుడు దొరగానే వచ్చినాం, వీళ్ళందరూ దొరకపోని మరి కొట్టుకొని మరి రోడ్డు మీద కళ్ళాడుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ సర్వలీరు మరి ఇస్తారు పల్లెల 200 ఇళ్లకు 50 ఇళ్ళు మిగిలినాయి. మరి ఈ ఇళ్ళకి ఎందుకు పెట్టలేరు? రాత్రి ఏమధికారం ఉంది? మరి కొట్టుకొని మరి రోడ్డు మీద కళ్ళాడుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ సర్వలు వేసుకుంటా 27 ఇల్లు ఇస్తాం, కట్ట పోతాం, అది పోతాం అనుకుంటా ధర్నా చేస్తారు కాబట్టి కట్ట పోసేది లేదు. మీరు ఇస్తారు వల్లే నారాయణపూర్ మొత్తం లేపేది ఉంటే చెరువు కట్టవైది, లేకపోతే పోలీసు వాళ్ళని పట్టుకుంటా సార్ మేము అట్లా బర్రె పట్టంత గడ్డికొస్తున్నాం, మా ఖాతాలో కూడా లేవు. రాత్రి పోతే ఒక్కరికి ఎవరికైనా భయం అవుతుంది. రాత్రి ఏమధికారం ఉంది? భయాపరిస్థితికి ఏమధికారం ఉంది? తెల్లందాక ఎందుకు పంపిస్తుంది? 12 కోట్ల రాత్రి ఎందుకు దొంగనవా మేము? ఇప్పుడు దొరగానే వచ్చినాం, వీళ్ళందరూ దొరకపోని ఎందుకు వాళ్ళకి చేసి పెట్టిరు? మరి ఇస్తారు పల్లెల 200 ఇళ్లకు 50 ఇళ్ళు మిగిలినాయి. మరి ఈ ఇళ్ళకి ఎందుకు పెట్టలేరు? నేను ఒకటే మనవి చేస్తున్నా గవర్నమెంట్ కు, చెరువు కింద ఇళ్ళకు పెట్టిరు కాబట్టి మరి 200 ఇళ్లకు 50 ఇళ్ళు మిగిలిపోయినాయి. మా కుటుంబాలు కూడా మాకు కష్టం వచ్చింది. మేము వచ్చి రోడ్డు మీద 5 రోజులు ఉపాసంగా ఉన్నాం. మా బాధ అందరు వచ్చి చూసిరు, అందరు ప్రతి ఒక్కరు చూసిరు. మా బాధ అర్థం చేసుకోక ఇవాళ కట్ట కింద ఇల్లే పోవాలి కానీ ఈ ఊరు ఉండగానే ఉండాలి, మేము చెరువు పోసుకుంటాం, మా పెద్ద చేస్తామంటే మా ఇస్తారుపల్లె నారాయణపూర్ మొత్తం తీసినాక చెరువు 10 అంతస్తులో పోసుకో మేమేమానం. అంతసేపు రాక చెరువును ముట్టుకునేది లేదు. మా ఊరు ముప్పుగామం చేసినాక చెరువు ముట్టుకోండి సారు, మీకు 10 ఏళ్ళ నుంచి నమస్కారం పెడుతున్నా. మరే ఎంఆర్ఓకు కానీ కలెక్టర్ కానీ ఎంఈఓ కానీ మా కలెక్టర్ అమ్మకు కానీ అందరికీ నమస్కారం పెడుతున్నా. మా ఊరు ముప్పుగామం చేసినాక చెరువు తీసేసుకోమని సార్. మాది కావాలి.
ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం సంబంధించినవి తిరిగిపోతున్నాయి, మూడింతలు వచ్చినాయి తిరిగిపోతున్నాయి. నమస్కారం సార్. రితికని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.